వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి 24th జూన్ జూనియర్ అసిస్టెంట్వి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎగ్జామినర్వి ఎక్స్ప్లెయిన్ చేశాను 24th జూన్వి. సో ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇవన్నీ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామండి. మనకి ఎగ్జామ్లో ఏమేమి అడిగారంటే 1000 స్తంభాల గుడి ఎవరి పాలనలో అనేది కట్టించారని చెప్పేసి అడిగారండి. ఇది వచ్చేసి రుద్రదేవుడు, కాకతీయ వంశస్థుడైన రుద్రదేవుని కాలంలో మనకి 1000 స్తంభాల గుడిని కట్టించారండి. అండ్ ఇంకోటి వచ్చేసి మరాఠీ న్యూస్ పేపర్ కేసరిని ఎవరు స్థాపించారని చెప్పేసి అడిగారు. దీని ఆన్సర్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్ గారు. అండ్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత గురించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పదాన్ని ఫస్ట్ ఎవరు యూజ్ చేశారని చెప్పేసి అడిగారండి. దీని ఆన్సర్ వచ్చేసి జాన్ మార్షల్ గారు. అండ్ మనకి నవబ్రహ్మ టెంపుల్స్ అనేవి ఆలంపూర్లో ఉన్నాయి కదండి, అవి ఏ వంశస్థులు కట్టించారని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి మనకి బాదామి చాళుక్య వంశస్థులు మాత్రం కట్టించారు దాన్ని. అండ్ ఇంకా అంతర్జాతీయ బ్రెయిలీ లిపికి సంబంధించి డే ఏంటనేది అడిగారండి. ఇది వచ్చేసి మనకి ప్రతి ఇయర్ 4th జనవరిన మనం జరుపుకుంటాము. నెక్స్ట్ వేదత్రయిలో ఈ భాగం కానిది ఏంటిది అని చెప్పేసి అడిగారండి మనకి. అది వచ్చేసి అథర్వ వేద. ఇది వచ్చేసి వేదత్రయిలో మనకి భాగం కాదు. ఈ అథర్వ వేద వచ్చేసి వైద్యం గురించి, రాజనీతి శాస్త్రాల గురించి, నెక్స్ట్ ఆధునిక శాస్త్రాల గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. నెక్స్ట్ మనకి ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఫస్ట్ ఎవరు అని చెప్పేసి అడిగారండి. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఎవరని అడిగారు. దానికి వచ్చేసి ఆన్సర్ శామ్ మానెక్షా అనే ఆయన మనకి ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ అండి. అండ్ మనకి 2025 ఐఫా అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అనేది చేసి దేనికి వచ్చేసిందని చెప్పేసి అడిగారండి మనకి. అది వచ్చేసి లాపటా లేడీస్కి వచ్చేసిందండి మనకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు. నెక్స్ట్ ఇంకేం అడిగారంటే ఎలక్ట్రానిక్ ఓట్ అనేది మొబైల్ని బేస్ చేసుకొని బీహార్ నుంచి ఎవరు ఫస్ట్ చేశారని చెప్పేసి ఓట్ని హక్కుని నమోదు చేసుకున్నారని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి మనకి బీబా కుమారి గారు. తను ఈస్ట్ చాప్రాన్ అనే డిస్టిక్, బీహార్లోని ఈస్ట్ చాప్రాన్ డిస్టిక్ నుంచి ఓట్ చేశారండి బీబా కుమారి గారు. అండ్ మనకి నెక్స్ట్ ఇంకేం అడిగారంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి దేని ద్వారా ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పేసి అంటారు. అంటే విస్తరించవచ్చు అంటే మౌలిక హక్కులని, ప్రాథమిక హక్కులని దేని ద్వారా విస్తరించవచ్చు అని చెప్పేసి అడిగారండి. దీనికి వచ్చేసి నాకు కొంచెం క్లారిటీ లేదు. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పాండెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. దాన్ని కొత్త వాటిని తీసుకురావడం కానీ ఉన్న వాటిలో సవరణ చేయడం ద్వారా మాత్రం అది పార్లమెంట్ చేస్తుందండి. ఆ విస్తరణ వచ్చేసి అంటే కొత్త అమెండ్మెంట్స్ చేయడము ఆ ఉన్న ప్రాథమిక హక్కులకి, మరియు కొత్త ప్రాథమిక హక్కుల్లో ఇంకొక వాటిని చేర్చడం, వాటిని మాత్రం పార్లమెంట్ చేస్తుంది. కానీ ఉన్న ప్రాథమిక హక్కుల్ని విస్తరించడం అనేది వచ్చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇది ఏం అడిగారనేది తెలియదు. సో మనం దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ అయితే పార్లమెంట్ అని చెప్పేసి పెట్టేసేయాలండి. అండ్ మనకు వచ్చేసి వరల్డ్లో హైయెస్ట్ పాపులేషన్ కాంటినెంట్ ఏంటని చెప్పేసి అడిగారు. అంటే ఏ ఖండంలో అత్యధిక జనాభా ఉందని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి ఆసియా అండి. నెక్స్ట్ మనకి ఎకనామిక్ సర్వే 2025 నుంచి 2026 వరకు జరిగిన ఎకనామిక్ సర్వే ప్రకారము రియల్ జీడిపి అనేది ఎంత ఉండాలి అని చెప్పేసి 2026 ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత ఉండాలని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి మనకి 6.8% 7.2% ఉండాలండి. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి మనకి కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేశారండి. 1727లో ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే 1727 సంవత్సరం కోల్కతాలో స్థాపించారు పోస్ట్ ఆఫీస్ని వచ్చేసి. అండ్ మనకి హైదరాబాద్ సంస్థానాన్ని అంటే స్టేట్ని ఏ సంవత్సరంలో భారతదేశంలో విలీనం చేశారని చెప్పేసి అడిగారండి. ఇది వచ్చేసి మనకి 1948 సెప్టెంబర్ 17న విలీనం చేశారండి హైదరాబాద్ని. మీకు ఐడియా ఉంటుంది. ఇది ఆపరేషన్ పోలో జరిగి మనకి 3 days ఇది అనేది జరిగిందండి. అండ్ పోలీసుల ద్వారా ఈ చర్య జరిగి ఆపరేషన్ పోలో తర్వాత మనకి హైదరాబాద్ సంస్థానాన్ని మన ఇండియాలో కలపడం జరిగింది.
సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన సూర్యుడిని తయారు చేసే దాంట్లో 75% ఏ ఎలిమెంట్ ద్వారా సూర్యుడు తయారవుతాడని చెప్పేసి అడిగారండి. సో అది వచ్చేసి మనకి 71% వచ్చేసి హైడ్రోజన్ అండి. అండ్ ఇంకా క్వశ్చన్ ఏమొచ్చేసి అడిగారంటే పద్మవిభూషణ్ అనేది ఆర్ట్స్ కేటగిరీలో సాహిత్యానికి సంబంధించి ఎవరికి ఇచ్చారని చెప్పేసి 2026లో పద్మవిభూషణ్ అని చెప్పేసి అడిగారండి. సో మనకి ఇందులో ఆప్షన్స్లో ఏది ఇచ్చారో మనకి ఎగ్జాక్ట్గా తెలియదండి. ధర్మేంద్ర గారికి ఇచ్చారు, ప్లస్ ఎన్ రాజా అనే ఆమెగారికి ఇచ్చారండి. సో ధర్మేంద్ర గారు ఆయనకు చనిపోయిన తర్వాత చనిపోయిన ఆయనకి వచ్చింది పోస్తుమాస్ వచ్చింది, అంటే చనిపోయిన తర్వాత ఇచ్చేదండి. నెక్స్ట్ ఎన్ రాజం గారికి ఇచ్చారు. సో ఇద్దరిలో ఎవరి ఆప్షన్ ఇచ్చేస్తే వాళ్ళకి పెట్టేసేయాలండి, లేదా ఇద్దరు తీస్తే ఇద్దరి బోతి ఏ అండ్ బి అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ పానిపట్టు యుద్ధం అనేది ఫస్ట్ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పేసి అడిగారండి. సో ఫస్ట్ పానిపట్టు యుద్ధం వచ్చేసి 1726లో జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి బాబర్కి మరియు ఇబ్రహీం లోడి గారికి మధ్య జరిగింది. అండ్ ఇది 21 ఏప్రిల్ జరిగింది. సో ఈ యుద్ధంలో ఎక్కువగా ఆయన వచ్చేసి గజదళాన్ని నమ్ముకోవడం వల్ల ఇబ్రహీం లోడి ఈ యుద్ధం అనేది జరిగింది. దీంట్లో ఏంటంటే బాబరు ఫిరంగి దళం యూజ్ చేసుకొని ఆ ఫిరంగిలు పేల్చడం వల్ల ఆ సౌండ్కి ఏనుగులు అనేది భయపడి చెల్లాచెదురు కావడం వల్ల సైన్యం వచ్చేసి ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడి గారు ఓడిపోయారని చెప్పేసి చెప్పారు. ఆయన 4 రకాలైన యుద్ధ నియమాలను యూజ్ చేసి బాబర్ వచ్చేసి ఆయనపై యుద్ధం చేశాడండి ఇబ్రహీం లోడి. సో అవి కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆ 4 రకాల యుద్ధ నియమాలు ఏంటో. అండ్ మనకు వచ్చేసి ఇంకొకటి శుద్ధోదన రాజు వచ్చేసి గౌతమ బుద్ధుని వాళ్ళ నాన్న శుద్ధోదన ఆయన వచ్చేసి ఏ రాజ్యాన్ని పరిపాలించారని చెప్పేసి అడిగారండి. సో కపిలవస్తు అండి ఆయన పరిపాలించింది. మనకు ఆప్షన్స్లో వచ్చేసి కపిలవస్తు ఇచ్చారండి. సో కపిలవస్తు పెట్టేసేయండి. అండ్ మనకి తెలంగాణ అనే పదాన్ని ఫస్ట్ ఎక్కడ ఏ శాసనంలో మనకి కనిపించిందని చెప్పేసి అడిగారండి. సో మనకి ఏ శాసనంలో తెలంగాణ పదం అనేది కనిపించింది ఫస్ట్ సారిగా అని చెప్పేసి అడిగారండి. ఇది తెలాపూర్ శాసనంలో మనకైతే కనిపించిందండి. నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి సోలార్ పవర్ని యూజ్ చేసుకొని ఏటీఎం వాహనాన్ని అయితే చేశారని చెప్పేసి వీల్స్ ద్వారా నడిపించారు, టీజీబీ అని వీల్స్ అని చెప్పేసి అడిగారు. ఎవరు లాంచ్ చేశారని అడిగారండి. అది వచ్చేసి మనకి త్రిపుర గ్రామీణ బ్యాంక్ అండి. అండ్ మనకి ప్రధానమంత్రి యొక్క కొత్త ఆఫీస్ని వచ్చేసి మనకి పిఎంఓని వచ్చేసి ఏమని పిలుస్తారని చెప్పేసి అడిగారండి. దాన్ని వచ్చేసి మనకి సేవా తీర్థ్ అని చెప్పేసి పిలుస్తారండి. అండ్ ఇంకా వచ్చేసి మనకి కృష్ణదేవరాయ యొక్క ఆస్థాన కవుల్ని ఏమంటారని చెప్పేసి అడిగారండి. అష్టదిగ్గజాస్ అని పిలుస్తారండి వాళ్ళని. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టం ద్వారా లోక్సభ సీట్లు అనేవి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎన్నెన్ని అలాట్ చేశారని చెప్పేసి అడిగారు. ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ కూడా నాకు తెలియదండి, తెలంగాణవి అడిగారా ఆంధ్రప్రదేశ్వి అడిగారా. సో తెలంగాణవి అడిగితే 17 సీట్స్ అండి, ఆంధ్రప్రదేశ్ అడిగితే మాత్రం 25 సీట్స్ అండి. అండ్ మనకి గగన్యాన్ మిషన్ అనేది ఉంది కదండి, అది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అండి గగన్యాన్ మిషన్ వచ్చేసి. అండ్ మనకి ఫస్ట్ ప్రప్రథమంగా ఫుల్లీ లిటరేట్ అయిన యూనియన్ టెరిటరీ ఏంటని చెప్పేసి అడిగారు. దేని ప్రకారం ముల్లాస్ ప్రకారం మనకి ఫస్ట్ పూర్తిగా అక్షరాస్యతకు సంబంధించిన స్టేట్ యూనియన్ టెరిటరీ ఏంటని అడిగారండి. సో అది వచ్చేసి మనకి లడక్ అండి. అండ్ ఇంకా మనకి ప్రార్థనా సమాజ్ని ఎవరు నిర్మించారని చెప్పేసి అడిగారండి. సో ప్రార్థనా సమాజ్ వచ్చేసి ఆత్మారాం పాండురంగ గారు అనేది నిర్మించారండి. ఆయన దీన్ని 1867 సంవత్సరంలో నిర్మించారండి. సో మీరు ఏంటంటే ఎవరు నిర్మించారు మాత్రమే కాకుండా ఏ సంవత్సరంలో నిర్మించారని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనకి ఇంకా వచ్చేసి ప్రెసిడెంట్ ఎవరైతే పోటీ చేస్తున్నారో ప్రెసిడెంట్ కానీ రాష్ట్రపతికి అసలు ఏమేమి ఉండకూడదని చెప్పేసి అడిగారండి. సో ఆయనకి ఏంటంటే ఏదైనా ఆఫీసు గవర్నమెంట్ కింద ఒక ఆఫీస్ ఉండి దాని ద్వారా ఆయనకి లాభం అంటే ప్రాఫిట్ వచ్చేది ఏదైనా ఆఫీస్ గవర్నమెంట్ కింద ఉండేది అని మాత్రం ఉండకూడదని చెప్పేసి ఆప్షన్స్లో ఇచ్చేసారండి. సో ఇది పెట్టేసేయాలండి. నెక్స్ట్
హర్యాంక సామ్రాజ్య హర్యాంక హర్యాంక వంశాన్ని ఎవరు స్థాపించారని చెప్పేసి అడిగారండి. సో హర్యాంక వంశాన్ని స్థాపించింది బింబిసారుడండి. అండ్ మనకి చంద్రగుప్త మౌర్యుని కాలంలో మన భారతదేశానికి వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరని చెప్పేసి అడిగారండి. సో మనకి ఆయన ఎవరంటే మెగస్తనీస్ అండి. అండ్ ఆయన రావడమే కాకుండా మన మౌర్య సామ్రాజ్యం గురించి ఇండికా అనే గ్రంథం కూడా రాశారండి. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి మీరు. అండ్ మనకి రీసెంట్గా జరిగింది కదండి పశ్చిమాసియా యుద్ధాలు, ఇవన్నీ ఆ యుద్ధాల్లో ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి కదండి, 3 ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ మీద యుఎస్ వాళ్ళు ఆపరేషన్ చేసి వాటిని టార్గెట్ చేశారండి, నాశనం చేశారు వాటిని. సో ఆ ఆపరేషన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అడిగారండి. సో అది వచ్చేసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పేసి అంటారు. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ అండి. సో ఈ పశ్చిమాసియా యుద్ధం గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి రెండవ అశోకుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని కూడా అడిగారండి. సో రెండవ అశోకుడు అని చెప్పేసి కనిష్క రాజును అయితే పిలుస్తారండి. అండ్ మనకి రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అనేది ప్రపంచంలో ఏది అని చెప్పేసి అడిగారండి. సో మనకి దీంట్లో వచ్చేసి ఆప్షన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుందండి. సో ఆప్షన్స్లో ఓన్లీ ఏబీ నెగిటివ్ ఇస్తే మాత్రం అది ఏబీఓ ఆర్ఎస్ టైప్ బ్లడ్ గ్రూపు, ఏది రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి అడిగారనుకోండి. సో మనం ఏబీ నెగిటివ్ ఇచ్చేసేయాలండి. అంటే ఓన్లీ ఏబీ నెగిటివ్ ఇచ్చి బొంబాయి బ్లడ్ గ్రూప్ గురించి ఇవ్వకపోతే, లేదా ఏబీ నెగిటివ్ బొంబాయి బ్లడ్ గ్రూప్ 2 ఇస్తే మాత్రం మనం బొంబాయి బ్లడ్ గ్రూప్ అనేది పెట్టాలండి. సో ఏబీ నెగిటివ్ వచ్చేసి మనకి ఏబిఓ ఆర్హెచ్ టైప్ అంటే బ్లడ్ గ్రూప్ అండి. నెక్స్ట్ బొంబాయి బ్లడ్ గ్రూప్ వచ్చేసి హెచ్హెచ్ ఫినోటైప్ బ్లడ్ గ్రూప్ అండి. సో ఇవి గుర్తుంచుకోండి. 2 ఇస్తే బొంబాయి బ్లడ్ గ్రూప్ పెట్టేసేయండి. ఓన్లీ ఏబీ నెగిటివ్ ఇస్తే మాత్రం ఏబీ నెగిటివ్ పెట్టేసేయండి. గుర్తుంచుకోండి, ఇది రేరెస్ట్ బ్లడ్ గ్రూప్. సో మీకు ఇవి తెలుసు కదండి, విశ్వగ్రాహితలు, విశ్వదాతలు. సో ఇవి కూడా యూనివర్సల్ డోనార్, యూనివర్సల్ యాక్సెప్టర్, ఇవి కూడా చూసుకోండి. అండ్ మనకి దాద్రా నగర్ హవేలీ యొక్క రాజధాని ఏదని చెప్పేసి అడిగారండి. సో దాద్రా నగర్ హవేలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి సిల్వాసా అండి. అండ్ మనకి మానవుని శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అని చెప్పేసి అడిగారండి. ఎన్ని పేర్స్ అంటే ఎన్ని జతలా అని అడిగారనుకోండి, 12 పేర్స్ అని ఇవ్వండి. ఎన్ని జతలా అంటే 24 అని చెప్పేసి ఇవ్వండి అనమాట ఆప్షన్. అండ్ మనకి ఫస్ట్ స్టేట్ అంటే ఫస్ట్ రాష్ట్రం ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిందని చెప్పేసి అడిగారండి. సో అది ఫస్ట్ మన ఇండియాలో అమలు చేసిన యూనిఫామ్ సివిల్ కోడ్ని స్టేట్ ఏదంటే ఉత్తరాఖండ్ అండి. అండ్ మనకి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ని టెస్ట్ చేసింది ఎక్కడ, ఏ స్టేట్లో టెస్ట్ చేశారు, ఫస్ట్ టైం ఇనాగ్రేట్ చేశారని చెప్పేసి అడిగారండి. సో అది వచ్చేసి మనకి లక్నో అండి. అండ్ మనకి 8th సెంట్రల్ పే కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరని అడిగారండి. సో ఆమె వచ్చేసి రంజనా ప్రకాష్ దేశాయ్ గారు 8th సెంట్రల్ పే కమిషన్ చైర్పర్సన్ అండి. అండ్ మనకి ఈ చైనా వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్రపంచంలోని పెద్ద హైడ్రో పవర్ డ్యామ్ ఏదని చెప్పి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసిన రివర్ ఏదని చెప్పేసి అడిగారండి. అంటే ఏ నది ఒడ్డున హైడ్రో పవర్ డ్యామ్ని చైనా వాళ్ళు ప్రపోజ్ చేశారని చెప్పేసి అడిగారండి. సో అది వచ్చేసి ఆర్లాంగ్ శాంగ్పో అండి. సో ఇది మనకి ఆలాంగ్ స్పాంగ్పో అని చెప్పేసి అయితే ఇవ్వలేదండి ఆప్షన్స్లో, బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి ఇచ్చారు. సో బ్రహ్మపుత్ర నది అని ఇస్తే బ్రహ్మపుత్ర నది పెట్టేసేయండి, లేదంటే ఆర్లాంగ్ శాంగ్పో అని ఇస్తే అది పెట్టేసేయండి అండి. సో గుర్తుంచుకోండి 2 ఆప్షన్స్ అయితే. అండ్ మనకి ఫస్ట్ శాతవాహన వంశస్థుల ఫస్ట్ క్యాపిటల్ రాజధాని ఏంటని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి కోటిలింగాల అండి. అండ్ మనకి ప్రెసిడెంట్ని ఎన్నుకునే విధానం అనేది మన రాజ్యాంగంలో ప్రెసిడెంట్ని ఎన్నుకునే విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామని చెప్పేసి అడిగారు. సో ఇది వచ్చేసి మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నామండి. అండ్ మనకి ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎవరని చెప్పేసి అడిగారండి. ఆయన వచ్చేసి సూర్యకాంత్ గారు, ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆయన. అండ్ మనకి మహాత్మా గాంధీకి బ్రిటిష్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అనేది ఒక అవార్డు ఇచ్చారండి ఆయనకి 1915లో. సో ఆ అవార్డు ఏంటని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి కైసర్ హిందూ మెడల్ అనేది ఇచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు. ఏ ఇయర్లో ఇచ్చారంటే 1915లో ఇచ్చారు. సో ఇంతవరకు మనకి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి స్టూడెంట్స్ ద్వారా వచ్చినవి. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేక మీకు ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ తెలిసినా మీకు, లేదంటే ఏదైనా ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉన్నా మీరు కామెంట్స్ చేయండి.
సో కొంచెం థ్రోట్ ప్రాబ్లం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్, కొంచెం అర్థం చేసుకోండి. సో ఇలాంటి ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మీకు చెప్పండి, నేను చేస్తాను. అండ్ నాకు ఈ ఎగ్జామినర్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ వచ్చిందండి. అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 24th రోజు క్వశ్చన్స్ మాత్రమే నాకు మెమరీ బేస్డ్ స్టూడెంట్స్ ద్వారా వచ్చాయండి. అందుకే ఈ 2 వీడియోలు మాత్రమే నేను చేశాను. రిమైనింగ్ వీడియోస్ కూడా ఆన్సర్స్ వస్తే నేను తప్పకుండా చేస్తానండి. సో ఇంకేమన్నా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఉంటే నేను చెక్ చేసి చేస్తానండి. సో మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చిన క్వశ్చన్సే కాకుండా దాని రిలేటెడ్గా టాపిక్స్ కూడా చదివి ఎగ్జామ్లో రాయండి. అండ్ ఇది తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కే కాదండి, ఏ ఎగ్జామ్కైనా యూస్ఫుల్ అవుతాయి. మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి కానీ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ ఏ ఎగ్జామ్స్కైనా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి డెప్త్గా ఎక్కడ అడగట్లేదండి, మనం రోజు న్యూస్ పేపర్లో చూసేవి చూస్తే సరిపోతుందండి. సో న్యూస్ పేపర్ చూడడం అలవాటు చేసుకోండి, దాంట్లో వచ్చేవి మనకి వస్తున్నాయి. ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ వస్తున్నాయి, అండ్ ఇవి అపాయింట్మెంట్స్ గురించి వస్తున్నాయి. అండ్ ఈ ఎక్సర్సైజులు ఉంటాయి కదండి, మైత్రి విన్యాసం, దోస్తీ విన్యాసము, వీటి గురించి వస్తుంది. నెక్స్ట్ ఏదన్నా క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇంకేదన్నా కానీ ఏమన్నా గేమ్స్ జరిగితే ఆ గేమ్స్కి రిలేటెడ్ వచ్చేసి ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్నారు, ఏ దేశం నుంచి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇలా మనకి ఏ ఎగ్జామ్ అయినా, అది తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్ కావచ్చు, ఏపీ హైకోర్టు ఎగ్జామ్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, గ్రూప్ డి ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్గా చూసుకోండి. సో మనకి అది స్కోరింగ్ అవుతుంది. మనకి స్టాటిక్ జీకే అంటే జనరల్గా ఐడియా ఉంటుంది. సో కాబట్టి మనం ఎక్కువ వర్క్ కరెంట్ అఫైర్స్ మీద చేస్తే మనకి స్కోరింగ్కి అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా చాలామంది ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏంటని కూడా అడిగారండి. సో నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదండి, అంటే పేపర్ అయితే చాలా ఈజీగా వస్తున్నాయి ఎగ్జామ్స్వి. సో కట్ ఆఫ్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి, కానీ ఎంత పెరుగుతుంది, ఇంతే కట్ ఆఫ్, ఇన్నే మార్క్స్ వస్తాయని మాత్రం ఎవరు చెప్పలేరండి. వాళ్ళు రిలీజ్ చేస్తే తప్ప మనం చెప్పలేము. కాకపోతే మనకి ఇంటర్వ్యూకి అయితే 1:3 లేదా 1:5 ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంది. సో అందరైతే మంచిగా రాయండి ఎగ్జామ్స్. సో అందరు సెలెక్ట్ అవ్వాలని అందరూ అనుకుంటున్నాను. చూడాలి, ఇంకా ఇంటర్వ్యూకి కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ.